హిందూ సంప్రదాయంలో వారంలో ప్రతి రోజుకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజున శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే ఈ రోజున కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు మాత్రం తప్పక నివారించాలి. మొదటిగా శనివారం తినకూడని పదార్థాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనికి కుచుడికి శత్రుత్వం ఉంటుంది. కాబట్టి ఘాటైన పదార్థాలు, ఎండుమిరపకాయలు, ఊరగాయలు, అలాగే కందిపప్పు వంటి కుజుడికి సంబంధించిన ఆహారాలను ఈ రోజు తీసుకోకపోవడం మంచిది. అలాగే శనివారం కొత్త బట్టలు కొనకూడదు అని కూడా చెబుతారు. ఇక శుభ ఫలితాలు పొందడానికి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. శనివారం రావి చెట్టు దగ్గర 5 ప్రదక్షిణలు చేసి పసుపు దారం కట్టడం మంచిదిగా భావిస్తారు. అలాగే గోమాత, చేపలు, చీమలు లేదా ఇతర మూగజీవాలకు బెల్లం కలిపిన ఆహారం పెట్టడం వల్ల దురదృష్టం తగ్గి అదృష్టం పెరుగుతుందని నమ్మకం. ఈరోజు నీలం రంగు వస్త్రాలు ధరించడం శక్తికి ఎంతో ప్రియమైనది. అలాగే శివాలయానికి వెళ్ళి శివుడికి మారేడు దళాలు సమర్పించి పూజ చేయడం వల్ల ఉద్యోగ, ఆర్థిక సమస్యలు తగ్గుతాయని అంటారు. అంతేకాకుండా కర్పూర పరిహారం కూడా శనివారం ప్రత్యేకం. కర్పూరంతో ధూపం వేయడం లేదా కర్పూరం కలిపిన నీటిని మొక్కలకు పోయడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయని విశ్వాసం. అందుకే శనివారం ఈ నియమాలను పాటిస్తే దురదృష్టం తగ్గి అదృష్టం కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.